నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి కోసం మరో ముందడుగు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమల ఏర్పాటుకు భారీ రాయితీల్ని ఇవ్వనుంది. ఇందులో భాగంగా ఆహార శుద్ధి పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కొత్త విధానంపై అధికారులతో చర్చించి సూక్ష్మ పరిశ్రమలను పల్లెల్లో స్థాపించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీటి నిర్వహణను మహిళా సంఘాలు, రైతు యువజన సంఘాలకు అవకాశాలు ఇవ్వాలన్నారు. తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి లభించనుంది. అలాగే జిల్లా స్థాయిల్లో పారిశ్రామికాభివృద్ధికై ప్రభుత్వం సులభతర వాణిజ్య ప్రణాళికల్ని తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటు, రాయితీలు, ప్రభుత్వ కార్యాచరణపై చర్చను చేపట్టింది నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె. సుధీర్ రెడ్డి గారు, తెలంగాణ పారిశ్రామిక సంఘం అధ్యక్షులు; ఎంవి రాజేశ్వరరావు గారు, ఫ్యాప్సీ మాజీ సెక్రటరీ జనరల్, ఆర్థిక అంశాల విశ్లేషకులు; ఎం. ప్రభాకర్ రావు గారు, చిన్న తరహా పరిశ్రమల సమాఖ్య కన్వీనర్. సుధీర్ రెడ్డి గారు, రాష్ట్రంలో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం భారీగా ప్రణాళికలు రూపొందించుకుంది. అట్లాగే దీనికి సంబంధించి రాయితీల్ని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సంకల్పించింది. మరి ఈ పరిశ్రమల ఏర్పాటుతో గ్రామీణ ముఖ చిత్రం ఏ విధంగా మారుతుంది? ఈ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్దిష్ట విధానాలతో ముందుకెళ్ళాలి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జూన్ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక చర్యల వల్ల, ముఖ్యంగా మిషన్ కాకతీయ కావచ్చు, ఒకవైపు ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధి కావచ్చు, 1 కోటి ఎకరాలకు నీళ్లు కల్పించాలన్న ఉద్దేశంతో ఏదైతే కార్యక్రమాలు చేపట్టిందో దీనివల్ల ఇక్కడ వ్యవసాయక ఉత్పత్తుల వృద్ధి రేటు బ్రహ్మాండంగా పెరిగింది ఈ గత 4 సంవత్సరాల్లో. అట్లాగే మిషన్ కాకతీయ వల్ల మత్స్య పరిశ్రమకు కూడా బాగా పెద్ద ఎత్తున సహకారం ప్రభుత్వం వైపు నుంచి లభించింది. దీంతోపాటు గొర్రెలకు సంబంధించి మీట్కు సంబంధించిన డిమాండ్ కూడా ఈ రాష్ట్రంలో మీట్ కావడానికి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది. వీటన్నిటి వల్ల రాబోయే రోజుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందులో మత్స్య పరిశ్రమకు సంబంధించినవి, వాటిని స్టోరేజ్ చేయటం, ప్రిజర్వ్ చేయటం, వాటిని మళ్ళీ తర్వాత ఉపయోగించుకోవడానికి, అట్లనే మీట్ను కూడా ప్రాసెసింగ్ చేసి తర్వాత అవసరాలకు ఉపయోగించుకోవడానికి. ఇదే రకంగా ఫుడ్ ప్రాసెసింగ్లో అనేక రకాల ఉత్పత్తులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. పసుపు, మిర్చి, అట్లాగే మిగతా అనేక ప్రోడక్ట్స్ ఇక్కడ తయారవుతున్నాయి. వీటన్నిటిని కూడా ఒక వాల్యూ ఎడిషన్ చేసి దానికి కొంత వాల్యూని యాడ్ చేసి మనం మార్కెటింగ్ చేసుకున్నట్టయితే రైతుకు కూడా మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో, అట్లాగే రైతుకు గిట్టుబాటు ధర రావడం ఒకటే కాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో క్రాప్స్ ఎవరైతే రైతులు పండిస్తున్నారో వాళ్ళు ఒక పద్ధతి లేకుండా, అంటే ఒక ప్యాటర్న్ లేకుండా, ఎప్పుడు ఏది డిమాండ్ ఉంటే దాని ప్రకారం రైతులే ఒక నిర్ణయం చేసుకొని పండించడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దానికోసం ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే క్రాప్ కాలనీస్ లాగా డెవలప్ చేయాలి. ఏ ప్రోడక్ట్కి అయితే డిమాండ్ ఉందో దాని ప్రకారమే ఉత్పత్తి జరగాల్సిన అవసరం ఉంది. దానికి రైతులను కన్విన్స్ చేసి రైతుల సహకారంతో క్రాప్ కాలనీస్ కాన్సెప్ట్ను తీసుకొచ్చేసి ఏ భూమిలో ఏ పంటలు పండించాలి, ఎప్పుడు పండించాలి, ఎంత మేరకు పండించాలి, ఎంత విస్తీర్ణంలో పండించాలి అనే దాని మీద ఒక క్రాప్ కాలనీ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఈ పండించిన పంటలన్నింటిని కూడా వాల్యుయేషన్ చేయడం వల్ల కూడా రైతులకు గిట్టుబాటు ధర పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అనేక లక్షలాది మంది యువతీ యువకులకు, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఉమెన్ గ్రూప్స్ అయితే ఉన్నాయో దాదాపుగా 45 లక్షల మంది ఆ గ్రూపుల్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వల్ల చాలా అవకాశాలు. 80% వరకు రాయితీ ఇవ్వడం కూడా వాళ్ళకి ఎంతో సహాయకంగా ఉంటుంది. ఇప్పుడున్న రాయితీలతో పాటు టీఎస్ఐ పాస్లో ఏదైతే ఇండస్ట్రియల్ రాయితీస్ మన ప్రభుత్వం కల్పిస్తుందో, అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో, వీటికి తోడు ఫుడ్ ప్రాసెసింగ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ పర్చేజ్ చేయడానికి 80% వరకు రాయితీ ఇచ్చినట్టయితే మైక్రో ఇండస్ట్రీస్, ముఖ్యంగా సూక్ష్మ పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సహకారంతో ఈ డ్వాక్రా గ్రూపులు, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అవి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. దానికి మినిమం రిక్వైర్మెంట్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కనుక మనం వాళ్ళకి అందించినట్టయితే అక్కడ ఉన్నటువంటి మహిళా గ్రూపులు వాటిని శుద్ధి చేసి, పారిశ్రామిక ఉత్పత్తులను, మన వ్యవసాయ ఉత్పత్తులను శుద్ధి చేసి దాన్ని కొంత వాల్యూ యాడ్ చేసి ప్యాకింగ్ చేసి గ్రేడింగ్ చేసి ఇతర రాష్ట్రాల రిక్వైర్మెంట్, మన రాష్ట్రం రిక్వైర్మెంట్, అట్లనే ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా మీట్ అయ్యే అవకాశం ఉంది. అయితే కొత్తగా రాష్ట్రం ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి అనేక కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో ఫలితాలను ఏ విధంగా సమీక్ష చేసుకోవాలి? క్షేత్రస్థాయిలో చూసినట్టయితే మనకు ఈ పారిశ్రామిక రాయితీలు ఏదైతే ప్రభుత్వం కల్పిస్తుందో అది గ్రామీణ ప్రాంతాలకు చేరాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాలకు చేరాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు మంచి కృషి చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలు, ఈ ఇన్సెంటివ్స్ కానీ, టీఎస్ఐ పాలసీ విధానాన్ని కానీ, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి అనేక రాయితీ కార్యక్రమాలను కానీ ఇవి ప్రజల్లోకి చేరాల్సిన అవసరం ఉంది. దానికి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్స్, జీఎంస్ ఎవరైతే ఉన్నారో వాటిని పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ముఖ్యంగా యువతీ యువకులకు అవకాశాలు కల్పించి
అందులో వ్యవసాయ రంగంలో ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో వాటిని మనం శుద్ధి చేసి వాటిని ప్రాసెసింగ్ చేసి ఇండస్ట్రీస్ని కనుక నెలకొల్పినట్టయితే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల మైగ్రేషన్ కూడా కొంత తగ్గించి ఎక్కడికక్కడ మనం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున ఆహార శుద్ధి పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలోనే దాన్ని భావించారు. మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కూడా వారు సమీక్షిస్తున్నారు. వేరే దేశాల్లో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి జరుగుతున్న డెవలప్మెంట్ను అక్కడ ఉన్నటువంటి అన్నింటి కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వాటిని టేకప్ చేసి ఇక్కడ కూడా అట్లాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు యువతకు ఒక లాభం కలిగించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున దీని మీద ఆలోచిస్తుంది సీరియస్గా. రాబోయే ఒక 6-7 నెలల్లో ఇక్కడ ఇప్పటికే ఈ ప్రభుత్వం ఇక్కడ 4 మెగా ఫుడ్ పార్క్స్ను కూడా తీసుకురావడం జరిగింది. రాజేశ్వర గారు, రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి రంగంలో అనేక చిన్న తరహా అట్లాగే సూక్ష్మ తరహా పరిశ్రమలు ప్రోత్సహించి వాటికి తగిన రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యంగా ప్రభుత్వ విధానాన్ని ఏ విధంగా పరిశీలించుకోవాలి, ముఖ్యంగా పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది? వ్యవసాయం జీడిపిలో 15%, అదే ఉపాధి కల్పన లోపల దాదాపు 60%. అంటే ఆ నిష్పత్తి మనం చూసినట్లేదు ఉంటే ఆ పరిశ్రమ అంతమందిని ఎంప్లాయ్ చేయడానికి ఈ ముందు కాలంలో ఇప్పటికే లేదు, తర్వాత కాలంలో కూడా చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఏం చేస్తున్నాడు, ఈరోజు వ్యవసాయదారుడు కుమారుడు వ్యవసాయం చేయడానికి లేడు, వేరే చేయాలని, వేరే ఏం చేయాలి, ఉద్యోగం చేయాలి. ఉద్యోగం అంటే ఇండస్ట్రీ చేయాలి. ఇండస్ట్రీ ఈజ్ వన్ మేజర్ ఆక్యుపేషన్. తర్వాత మనం ఏమనుకున్నాం కదంటే 25% ఆఫ్ జీడిపి షుడ్ కమ్ ఫ్రమ్ ఇండస్ట్రీ అన్నాం. ఇప్పటికీ అది 17%లోనే ఉంది, పెరగడం లేదు. ఎందుకు పెరగడం లేదు అని అంటే ప్రముఖంగా ఈ వ్యవసాయ ఉత్పత్తులను మార్పిడి చేస్తూ దానికి వాల్యూ అడిషన్ కల్పిస్తూ చేసినటువంటిది అదొక ఉద్యోగ పరిశ్రమ చేసినట్లు ఉంటే అది కూడా ఈరోజు ఏమంటున్నారంటే ప్రభుత్వం అన్ని గ్రామాల్లో చాలా గ్రామాల్లో చేయాలండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ 10-20 సంవత్సరాల ముందు ఆలోచించవలసినటువంటి సమస్య ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి చాలా గొప్ప విషయం అని మనం చెప్పాలి. అయితే ఈ పరిశ్రమను ఇన్ని రంగాల్లో ఇన్ని స్థలాల్లో ఏర్పాటు చేయాలంటే చాలా పని చేయాల్సిన అవసరం ఉంటుంది. విలేజెస్లో చేయాలంటే ఒక చిన్న ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలి. దానికి కావాల్సినటువంటిది నిధులే కాదండి, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. తర్వాత రెండవది ఏంటంటే ఈ ఆహార పంటలు ఎటువంటిది అంటే వాటిని ఇమీడియట్ ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఫార్మ్ టు ఫోర్క్ చేయాలి అని అంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ ఉండాలి, సరి అయినటువంటి సప్లై చైన్ లింకేజెస్ ఉండాలి, లాజిస్టిక్స్ ఉండాలి, కోల్డ్ స్టోరేజ్. ఇంకోటి ఏంటంటే ఈ పరిశ్రమ అనుకున్నంత సులువైనది కాదండి. ఎందుకు కాదు అని అంటే సీజనల్ ప్రోడక్ట్, కానీ ప్రొడ్యూస్ చేసేది ఒక 9 నెలలు ప్రొడ్యూస్ చేయాలంటే స్టోరింగ్ చేయాలి. కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ వెరీ ఎక్స్టెన్సివ్ ఉంటుంది. తర్వాత పలు ప్రాంతాల్లో చేయాలి కాబట్టి ట్రైనింగ్ ఫెసిలిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈ ఆహార దినుసు ఎప్పటికైనా చెడిపోయేది కాబట్టి క్వాలిటీ అష్యూరెన్స్ దాని మీద ట్రైనింగ్ చాలా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్నో రంగాల లోపల ట్రైనింగ్ చేయవలసింది. 2 విధాలుగా ట్రైనింగ్ చేయాలి. ఒకటేమో ఔత్సాహకులు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్లకు ట్రైనింగ్ పొందాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా చేయాలి, ఏ పరిశ్రమకి ఎటువంటి ట్రైనింగ్ కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పరిశ్రమల ఏర్పాటు వల్ల యువతకు భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి అధికారులు ఎలాంటి ప్రణాళికలు అవలంబించాలి, ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి కల్పనపై ఎలా దృష్టి పెట్టాలి? ఉద్యోగ ఉపాధి కల్పన అంటే 2 విధాలుగా ఉద్యోగ ఉపాధిని కల్పన. ఒకటేమో ఔత్సాహక ఇన్వెస్టర్స్ ఏదైతే ఉంటారో గ్రామీణ నుంచే వస్తారు. ఎంతోమంది ఈరోజు ఇన్వెస్ట్ చేయడానికి తయారుగా ఉన్నారు, కానీ వాళ్లకు ఒక విధమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంటర్ప్రినర్షిప్ ట్రైనింగ్, తర్వాత ఆ పర్టికులర్ ఇండస్ట్రీ మీద ట్రైనింగ్, తర్వాత అందులో పనిచేసే వాళ్ళు ఉంటారు, అక్కడి వాళ్ళు కదా చేసేది, మరి వాళ్ళకు కూడా నైపుణ్యం నేర్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 1000 మందికి 1,00,000 మందికి ట్రైనింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అది అప్పుడు చేసినప్పుడే పరిపూర్ణత వచ్చేస్తుంది. అలాగే 1000 మందిలో మీరు ఎంటర్ప్రినర్స్ని ట్రైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనేటువంటిది నేర్పాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంటు, అక్కడ కావాల్సినటువంటి పవరు, వాటరు అన్నీ. ఇంకొకటండి, భూమి ఈరోజు చాలా విలువైనటువంటి భూమి. చిన్న చిన్న పరిశ్రమలు ఆ భూములను కొనుక్కునే స్థితిలో లేరు. కాబట్టి ఈ కొనే పద్ధతి తీసేయాలి. తీసేసి ఇయర్లీ
ఇంత రెంటల్ బేసిస్కి ఇవ్వడం, అలాంటి కొన్ని చాలా విషయాల లోపల దీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే టోటల్ ఒక ఇండస్ట్రియలైజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్స్లో, మండల్స్లో, పెద్ద పెద్ద గ్రామాల్లో చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం హైదరాబాద్ చుట్టూ చూసామండి, ఇండస్ట్రీస్ ఎలా డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్ చేశారు అప్పుడు. అలాగే ఈరోజు కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్ చిన్న చిన్న గ్రామాల్లో ఒక 10-20 ఎకరాలు, 40 ఎకరాలు, 100 ఎకరాలు ఇండస్ట్రియల్ ఏరియాస్ని డెవలప్ చేసి అనుకూలమైనటువంటి ప్లగ్ అండ్ ప్లే వెంటనే పెట్టి చేసేటప్పుడు చేయని పక్షం లోపల ఇవన్నీ ఏమవుతుంది, ఒక విధమైనటువంటి కొత్త ఆలోచన వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసే కాదు, ట్రైనింగు, ఎంప్లాయ్మెంట్కు కావాల్సిన ట్రైనింగు, ఏది లేడీసే కాకుండా జెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఓవర్ ఆర్ కమింగ్, దే హ్యావ్ టు బి ఇంటెన్సివ్లీ ట్రైన్డ్. ప్రభాకర్ రావు గారు, తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యంగా ఆహార శుద్ధి రంగంపై దృష్టి సారించింది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పారిశ్రామిక విధానం సత్ఫలితాలు అందిస్తున్నట్లుగానే కనిపిస్తోంది. అయితే చిన్న తరహా పరిశ్రమలు మరింతగా వృద్ధి సాధించాలంటే ఇంకా ప్రభుత్వం ఎలాంటి మౌలికాంశాలపై దృష్టి పెట్టాలి? సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కోసం పెట్టడం గవర్నమెంట్ ముందుకు వచ్చింది కాబట్టి ఇది ఎంతో మంచి లాభపడుతుంది. బస్ దీనికి ముందు మా అసోసియేషన్ నుంచి కూడా మేము డిస్ట్రిక్ట్ లెవెల్గా 31 జిల్లాకు ఒక జిల్లాకు 31 మండలాలు ఉంటాయి. మండలాలకు ఫుడ్ ప్రాసెసింగ్ లాంటిది పెట్టినట్టయితే ఇప్పుడు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే పసుపు, కుంకుమ, పసుపు, కారం, మిర్చి, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే జిల్లాల నుంచి సిటీకి వస్తున్నాయి. సిటీ నుంచి మళ్ళీ జిల్లాలు కొనాలంటే వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారు. ఇదంతా ఇంటర్మీడియట్ అంతా బంద్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిల్లాల వైజ్గా ఈ 31 జిల్లాలలో మండలానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టి అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, ఇప్పుడు సాధారణ పార్కులు కానీ అక్కడ డెవలప్ చేసి ఫుల్ సెటప్లో పెట్టినట్టయితే ఇవి ముందుకు రావడానికి అందరూ కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇదంతా కూడా అక్కడ మండలాల లోకల్ పీపుల్ గురించి రూరల్ ఏరియా డెవలప్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు పెట్టిన అవకాశం ఇది. దీన్ని మేము మండలానికి ఒక పార్క్ పెట్టినా కూడా అట్లీస్ట్ 35 నుంచి 40 మండలాలు ఉంటుంది ఒక జిల్లాకు, పాత జిల్లాల్లో. ఆ విధంగా చూసినట్టయితే మీకు ఎవ్రీ ఇయర్ 50,000 ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందండి. 50,000 ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్లస్ రెవెన్యూ వస్తుంది. అలానే ఈ విధంగా చేసినట్టయితే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఆల్రెడీ సూక్ష్మ చిన్న మధ్యత పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు జిల్లాల వైజ్ చేశారు. అందులో మన ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉంది, మిగతా రంగాలు అందరు వర్గాలకు కూడా, బీసీలకు కూడా అట్ పార్ విత్ ఎస్సీ ఎస్టీ పాలసీ అక్కడ ఇచ్చినారు. వాళ్ళు అక్కడ జిల్లాల వారుగా కూడా ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ స్టార్ట్ అయింది సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా చేపలు, గొర్రెలు, ఈ మీటు, ఇవన్నీ ప్రాసెస్ ఇందులోకే వస్తాయి. కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఒక పక్క, రూరల్ ఏరియా డెవలప్మెంట్ ఒక పక్క, రెవెన్యూ ఇంకో పక్క, సూక్ష్మ చిన్న రెవెన్యూ కూడా ప్రాసెస్ అవుతుంది. ఆర్ తక్కువ చదువుకొని ఉంటారు కాబట్టి రూరల్ ఏరియాలో వాళ్ళకు మెయిన్ స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రైనర్షిప్ అనేది నేర్పించి వీళ్ళిద్దరిని కలిపి డిపార్ట్మెంట్ బ్యాంకులను ముందుకు తీసుకొచ్చి వాళ్ళకు సూక్ష్మ అంటే కోల్డ్ స్టోరేజ్ మినిమం ఒక పార్క్లో ఒక కోల్డ్ స్టోరేజ్ ఉండాల్సి వస్తుంది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మైక్రోలో 25 lakhs సరిపోదు. కొద్దిగంత బ్యాంకులకు కోల్డ్ స్టోరేజ్ కానీ, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎంటర్ప్రైనర్కి సపోర్ట్ చేసినట్టయితే, బ్యాంకర్స్ని ముందు గవర్నమెంట్ తీసుకొచ్చి ముందు పెడితే, వాళ్ళకి సపోర్ట్ చేసినట్టయితే ఈ పార్కులు కానీ ఇవి కానీ మంచి డెవలప్మెంట్ అవకాశాలు. అయితే ఆహార శుద్ధి రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి స్పష్టంగా ఒకటి చెప్తున్నారు, రైతుల్ని సంఘటితం చేయటమే ఇందులో ప్రధాన ఉద్దేశం చెప్తున్నారు. అట్లాగే ఈ ఆహార శుద్ధి రంగానికి సంబంధించిన పరిశ్రమలు నెలకొల్పడం విషయంలో మహిళా సంఘాలని, అలాగే రైతుల్ని, యువజన సంఘాలను కూడా మమేకం చేస్తామని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎలాంటి సత్ఫలితాలు కనిపించే అవకాశం ఉంది? సార్, ఇది అవకాశాలు అయితే ముఖ్యమంత్రి గారు ఆలోచన బాగుంది, విధానం బాగుంది. దానికి రియల్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలి. అలానే ఇప్పుడు మండలాల్లో మీరు చూసినట్టయితే చాలా మటుకు అగ్రికల్చర్, ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు ఎక్కువ మటు పని చేస్తారు. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసినట్టయితే వాళ్ళకు మంచి అవకాశం వచ్చినట్టుంది. దీన్ని ఇంకా కొద్దిగా ముందుకు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే, బ్యాంకర్స్ సపోర్ట్ పెట్టగలిగితే, ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి, సీజనల్ అగ్రికల్చర్ ఐటమ్స్ ఉంటాయి, వాళ్ళకు కరెక్ట్గా వర్కింగ్ క్యాపిటల్ కానీ వాళ్ళకి జస్టిఫికేషన్ చేసి డిపిఆర్ కరెక్ట్గా వర్కింగ్ ఫండ్స్ ఇవ్వగలిగితే రూరల్ ఏరియా ఇంతకన్నా మంచి డెవలప్మెంట్ ఏది లేదని చెప్పి. రెడ్డి గారు, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా జిల్లాల మధ్య సులభతర వాణిజ్య పోటీని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అయితే దీనివల్ల జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా ఊపందుకునే అవకాశం కల్పిస్తోంది? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించి ఈఓడిబిలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత సక్సెసివ్ 2 సంవత్సరాల్లో కూడా మంచి ర్యాంకును సాధించడం జరిగింది. దేశంలోనే అగ్రగామిగా నిలబడింది. మరి ఈ ర్యాంకును నిలబెట్టుకోవాలన్నది చాలా కష్టమైన విషయం. ఫస్ట్ ర్యాంక్ సాధించడం ఒక విషయం అయితే, ఇప్పుడు ఆ ర్యాంకును మళ్ళీ నిలబెట్టుకోవాలంటే చాలా శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము
ఈ ఈఓడిబిని జిల్లాలకు కూడా వ్యాపింపజేయాలని, అంటే జిల్లాల మధ్యలో రాష్ట్రం ఎట్లయితే కేంద్రం రాష్ట్రాల మధ్య పోటీతత్వాన్ని నెలకొల్పి పరిశ్రమలకు సులభతర వాణిజ్య విధానాలను తీసుకురావడానికి ఎట్లయితే ఎంకరేజ్మెంట్ చేస్తుందో ఒక ర్యాంకింగ్ సిస్టమ్ పెట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి 31 జిల్లాల్లో కూడా ఆ జిల్లాల మధ్య కాంపిటీషన్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ పారిశ్రామిక అధికారులు ఎవరైతే ఉన్నారో వారు, కలెక్టర్ గారు వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రతి జిల్లా కూడా కాంపిటేటివ్ నేచర్లో పోయి ఈ ఈఓడిబిలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దాదాపుగా 371 సంస్కరణలు తీసుకొచ్చారు. ఇప్పటికే 145 యాక్టులు తీసుకొచ్చారు. ఈ సులభతర వాణిజ్య విధానాలు తీసుకురావడానికి అనేక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పర్కులేట్ కావాలంటే ఖచ్చితంగా జిల్లాల మధ్య కాంపిటీషన్ అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. దీనివల్ల మన ర్యాంకు దేశవ్యాప్తంగా ఉన్న ర్యాంకుల్లో కూడా తెలంగాణ ర్యాంకు మళ్ళీ రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. దానికి కలెక్టర్లను ఇన్వాల్వ్ చేస్తుంది, జిల్లా పారిశ్రామిక అధికారులను ఇన్వాల్వ్ చేసి కొంచెం అవేర్నెస్ కార్యక్రమం క్రియేట్ చేయటం, ఈఓడిబిలో ఏ సంస్కరణలు తీసుకొచ్చారో అవి ప్రజలకు తెలియజెప్పడం, పారిశ్రామికవేత్తలకు తెలియజెప్పడం, వ్యాపారవేత్తలకు తెలియజెప్పడం వల్ల తప్పకుండా ఇప్పుడు ఏంటంటే ఈఓడిబిలో గతంలో కాకుండా వన్ సైడెడ్గా లేదు. ఇప్పుడు ఏంటంటే ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. పరిశ్రమలు పెట్టిన వాళ్ళు ఈ ఈఓడిబి వల్ల లాభపడేటువంటి వ్యక్తులు, స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇది కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. ఆ ఫీడ్బ్యాక్ అనే దానికి కూడా కొన్ని మార్కులు కేటాయించడం వల్ల తప్పకుండా ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో ఇవి ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ అసెస్మెంట్ చేయడం అనేది మరి జరుగుతున్నప్పుడు తప్పకుండా ఈఓడిబి ఫ్రూట్స్ ఏవైతున్నాయో గ్రామీణ ప్రాంతాలకు, జిల్లాలకు కూడా పర్కులేట్ కావాల్సిన అవసరం ఉంది. రెండో వైపున పారిశ్రామిక అభివృద్ధి ఎంతసేపు హైదరాబాద్ చుట్టుపక్కలనే కాకుండా మండల లెవెల్ను ఒక యూనిట్గా తీసుకొని, జిల్లా లెవెల్ను ఒక యూనిట్గా తీసుకొని అక్కడ కొత్త పరిశ్రమలు స్థాపించాలని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా ఆహార శుద్ధి పరిశ్రమలే కావచ్చు, చిన్నతరహా పరిశ్రమలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది యువకులు ఉద్యోగాల కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించంటే ప్రభుత్వ రంగంలోనే కల్పించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ప్రభుత్వం కూడా అది గ్రహించి ఇక్కడ చిన్నతరహా పరిశ్రమలు మాత్రమే ఉపాధి కల్పించగలిగే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ఒక మంచి ఇనిషియేటివ్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈఓడిబి జిల్లాల మధ్య పోటీతత్వం నెలకొల్పడం అనేది దీనివల్ల ఒక అభివృద్ధి, వాళ్లకు అవార్డ్స్ ఇచ్చి వారిని కొంచెం ప్రోత్సాహాలకు ఇచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళు ఇంకా ఈఓడిబి ఫలాలు అందరికీ అందే విధంగా చేస్తారు. ఈఓడిబి ఫలాలు అందరికీ అందినప్పుడు తప్పకుండా పారిశ్రామిక అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ముఖ్యమంత్రి గారు భావిస్తున్నట్టు రైతులను ఇటు ఉపాధి కల్పించాల్సిన యువతకు ఇద్దరికి కూడా లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని పారిశ్రామికవేత్తలు ఏ విధంగా అందిపుచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది? అలాగే యువతరం, మహిళలు, రైతులు ఈ బృహత్ కార్యక్రమంలో ఏ విధంగా మమేకం కావాలి? ఇప్పటికే మేము తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య నుంచి, టిఫ్ నుంచి గతంలో అనేక రాష్ట్రాలు తిరిగి వచ్చినాం. 3 సంవత్సరాల కిందటనే వివిధ